పోలీసింగ్‌తో పాటు పక్కన సైమల్టేనియస్‌గా మీరు మిల్లెట్స్ ప్రోత్సాహం చేస్తారు. ఎందుకంటే మిల్లెట్స్ మీద ఎక్కువగా మీరు ఫోకస్ పెట్టడానికి? మీకు వ్యవసాయం లేదు. మిల్లెట్స్ పండించరు. కానీ ఎందుకు మిల్లెట్స్ మీద ఎక్కువగా మీకు? నేను సైబరాబాద్‌లో చేసేప్పుడు నా దగ్గర 400 మంది కానిస్టేబుల్స్ ట్రైనింగ్‌కొచ్చారు. వాళ్ళు సిక్ అయిపోయారు. ఒక 2 వీక్స్, 3 వీక్స్ ట్రైనింగ్ కాగానే సిక్ అయిపోయారు. ఎందుకు సిక్ అయ్యారని చూస్తే ఫిట్‌నెస్ లేదు వాళ్ళకి. ఫిట్‌నెస్ రావాలంటే మంచి ఫుడ్ పెట్టాలి. వాళ్ళకు అప్పట్లో మేము పెట్టే ఫుడ్ అంత న్యూట్రిషియస్ ఫుడ్ కాదు. దీనికి ఏం చేయాలి అంటే అప్పుడు చిన్నప్పుడు మాకు మా ఇంట్లో రెగ్యులర్‌గా చిరుధాన్యాలది గట్క ఉండేది. అది గుర్తొచ్చింది. వీళ్ళకి ఎందుకు ట్రై చేయకూడదని చెప్పేసి అప్పుడు ఒక 5, 6 రకాల ధాన్యాలు తీసుకొచ్చి దాన్ని మిక్స్ చేసి, రవ్వ చేసి వాళ్ళకి పెట్టడం జరిగింది. వాళ్ళని ఎంకరేజ్ చేయడం కొరకు మేము కూడా వాళ్ళతో పాటే డైలీ లంచ్ వాళ్ళతో కూర్చొని చేసేవాళ్ళం. ప్రిన్సిపల్‌గా నేను, నాతో పాటు కింద ఇన్స్‌పెక్టర్లు, ఎస్ఐలు అంతా మేము 10, 15 మంది, ఆ 400 మందిని ఎంకరేజ్ చేయడం కొరకు మేము కూడా వాళ్ళతో కూర్చొని డైలీ లంచ్ ఇదే సిరిధాన్యాలతో చేసిందే తినేవాళ్ళం. అలాగే వాళ్ళకి అలవాటు చేశాం. ఎప్పుడైతే వాళ్ళు అది అలవాటు చేసుకున్నారో నెక్స్ట్ 9 మంత్స్‌లో ఇంకా సిక్ అవ్వలేదు ఎవరు కూడా. వాళ్ళకు బ్యూటిఫుల్ ఫిట్‌నెస్ పెరిగింది. అది అయిపోయిన తర్వాత ఇది మిల్లెట్స్‌ని మరి పబ్లిక్ మొత్తానికి ఎందుకు పరిచయం చేయకూడదు? ఎందుకంటే అప్పుడు చూస్తే పబ్లిక్‌లో 2013, 14 పేషెంట్స్ చాలామంది పెరుగుతున్నారు. ఫిట్‌నెస్ ఉండట్లేదు. 40 ఇయర్స్ వచ్చిందంటే బీపీ, షుగరు, హెల్త్ ఇష్యూస్ ఖచ్చితంగా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయని చూస్తే లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్, ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో ఒకప్పుడు ఆటలు ఉండేవి. కంపల్సరీ క్రీడలు ఏదో ఒక వీధులలోనే ఆటలు ఆడేవాళ్ళు చిన్నపిల్లలు. ఇవాళ వీధుల్లో ఆటలన్నీ ఆగిపోయినాయి. అంత అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. అసలు ప్లే గ్రౌండ్సే లేవు. తర్వాత ఆటలన్నీ ఇప్పుడంతా సెల్ ఫోన్లో నడుస్తున్నాయి. దాని తర్వాత ఆహారం, మేజర్గా ఆహారం ఏంటి? రైస్ తీసుకుంటున్నాం. రైస్ అంటే కార్బోహైడ్రేట్స్. అదొకటి సరిపోదు. కార్బోహైడ్రేట్స్ నథింగ్ బట్ ఫ్యూయల్. అంటే మనం కారు కానీ మోటార్ సైకిల్ కానీ తీసుకుంటే అందులో పెట్రోల్ పోస్తే ఆ పెట్రోల్తో అది రన్ అయ్యి శక్తి ఉత్పత్తి అయ్యి అది నడుస్తుంది. అదేవిధంగా మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ అది జీర్ణమైన తర్వాత ప్రతి కణంలోకి వెళ్ళి అక్కడ బర్న్ అయ్యి శక్తి ఉత్పత్తి అవుతుంది. ఆ శక్తితో మనం నడుస్తాం. కానీ శరీర కణజాలాలు కానీ, మన నాడీ వ్యవస్థ కానీ, ఎముకలు కానీ, రక్తం కానీ, ఇట్లా మొత్తం మెటబాలిజం అంతా అంటే జీవరసాయనిక క్రియలు జరగాలి అంటే మనకు ఖనిజ లవణాలు కావాలి, ప్రోటీన్స్ కావాలి, వైటమిన్స్ కావాలి, అమైనో యాసిడ్స్ కావాలి. ఇవన్నీ మనం ఇప్పుడు తినే ఆహారం మరి వేటి నుంచి వస్తున్నాయంటే కూరగాయల ద్వారా, పండ్లు తింటే పళ్ళ ద్వారా, పాల ఉత్పత్తుల ద్వారా, మాంసము, మటన్, చికెన్, ఎగ్స్ ఇవి ద్వారా. అయితే ఎంతమంది రోజు మటన్ తింటారు? ఎంతమంది రోజు చికెన్ తింటారు? ఎంతమంది ఎంత క్వాంటిటీలో కర్రీస్ తింటారు? ఎంత క్వాంటిటీలో రైస్ తింటున్నారు? రైస్ ఎక్కువ తింటాం, కర్రీస్ తక్కువ తింటాం. కాబట్టి ఒక సర్టెన్ ఏజ్ రాగానే మన సిస్టమ్ డౌన్ అవుతుంది. సో అది చూసి మళ్ళీ ఒక 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళి మిల్లెట్స్ని పబ్లిక్లో మొత్తం మిల్లెట్స్ పరిచయం చేసి దీన్ని విస్తృతంగా పబ్లిక్లో తీసుకెళ్ళిపోతే ఒక ఆహారపు అలవాటుని మార్చేసినట్టయితే సొసైటీ అంతా కూడా ఫిట్నెస్ పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు నా చుట్టూ ఉండే సొసైటీ ఆరోగ్యంగా ఉంటే నేను కూడా ఆరోగ్యంగా ఉంటాను. నా చుట్టూ ఉండే సొసైటీ సంతోషంగా ఉంటే నేను, నా పిల్లలు సంతోషంగా ఉంటాను అన్న ఉద్దేశంతో మళ్ళీ మిల్లెట్స్ని పబ్లిక్లో బాగా తీసుకోవడం కొరకు ప్రయత్నం చేయడం మొదలుపెట్టాను. దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఎక్కడైనా ఏదైనా గ్యాదరింగ్ ఉండి, ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు గ్యాదరింగ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోవడం, మిల్లెట్స్ గురించి ఎందుకు మిల్లెట్ తినాలి అన్న దాని మీద మాట్లాడడం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, చేసిన తర్వాత మిల్లెట్స్కి సంబంధించిన వంటలు వాళ్ళకి లంచ్గా పెట్టడం చేస్తూ వస్తున్నాను. సో ఈ విధంగా ఇప్పుడు కరీంనగర్లో నేను వెళ్ళిన తర్వాత దాదాపు ఒక 3,000 మంది ఇప్పుడు మిల్లెట్ తింటున్నారు. నేను అలవాటు చేశాను వాళ్ళకి. అట్లనే గద్వాల్లో ప్రోగ్రామ్ చేశాను, హైదరాబాద్లో చాలా చోట్ల చేశాను, ఉప్పల్ గేటెడ్ కమ్యూనిటీలో చేశాను, తర్వాత చిత్రపురి కాలనీలో చేశాము, తర్వాత అమీర్పేటలో చేశాము, తర్వాత మన కూకట్పల్లిలో చేశాము, ఇంకా చాలా చోట్ల ప్రోగ్రామ్ చేశాము. గద్వాల్లో చేస్తే ఎమ్మెల్యే గద్వాల్ కూడా వచ్చారు. ఆయన దాదాపు 1,200 మంది ఫ్యామిలీస్ వచ్చారు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత వాళ్ళకి మిల్లెట్ లంచ్ పెట్టామన్నట్టు. ఎందుకు మనం మిల్లెట్ తినాలి? మెయిన్గా అంటే మన శరీరం కణజాలంతో నిర్మితమైంది. ఎట్లయితే ఇటుక మీద ఇటుక పెడితే గోడలు అవుతాయి, గోడలకి ఇల్లు అవుతుంది. అట్లానే ఆ గోడలో ఇటుక ఎట్లాగో మన శరీరంలో ఒక కణం అట్లా సెల్ అంటాం. ఈ సెల్లో మైటోకాండ్రియా అని ఉంటుంది, పవర్ హౌస్ అంటారు దాన్ని. అది శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మనం తినే ఆహారంలో నుంచి వచ్చే కార్బోహైడ్రేట్స్, మనం తీసుకునే శ్వాస ద్వారా తీసుకునే ఆక్సిజన్, ఈ రెండు మైటోకాండ్రియాలోకి వెళ్తే ఈ ఆక్సిజన్ని కార్బోహైడ్రేట్ కలిపి బర్న్ చేస్తుంది.
చేస్తే శక్తి ఉత్పత్తి అవుతుంది. ఆ శక్తిని అది రైబోజోమ్ అని ఉంటుంది, కణంలోనే ఉంటుంది. అది ఇట్ ఈస్ అ ఫ్యాక్టరీ, అదొక ఫ్యాక్టరీ. అంటే మెదడు నుంచి దానికి ఆదేశాలు రాగానే దేన్ని ఉత్పత్తి చేయమంటే ఆ రైబోజోమ్ మెదడు మన కణం యొక్క ప్లాస్మాలో ఉండే ఖనిజ లవణాలు వాటన్నిటిని కూడా కలెక్ట్ చేసి మెదడు ఆదేశం ఇస్తే దాన్ని తయారు చేస్తానంట. సో ఆ తయారు చేయడానికి శక్తిని మైటోకాండ్రియా నుంచి రైబోజోమ్కి శక్తి తీసుకెళ్ళాలి. ఎవరు తీసుకెళ్తారు? ఇప్పుడు మనకైతే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది, ఇట్స్ అ పవర్. ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతుందో అక్కడి నుంచి మనం తీగ కేబుల్ ద్వారా పవర్ సప్లై చేస్తాం. లాస్ట్కి ఒక బల్బుకి కనెక్ట్ చేస్తే ఆ బల్బు వెలుగుతుంది. దెర్ ఇస్ అ మీడియం, అంటే ఆ పవర్ తీసుకోవడానికి ఒక వాహకం ఉంది. మరి కణం లోపల ఈ శక్తి అంటే మైటోకాండ్రియాలో విడుదలైన శక్తి రైబోజోమ్కి ఎవరు తీసుకెళ్తారు అంటే ఫాస్ఫేట్. మనం తినే ఆహారంలో ఫాస్ఫేట్ సమృద్ధిగా ఉంటే మనం యాక్టివ్గా ఉంటాం. ఎందుకు? ఈ యొక్క పవర్ సప్లై బాగుంటుంది, వోల్టేజ్ బాగుంటుంది అన్నట్టు. వోల్టేజ్ సరిగ్గా ఉంటే బల్బు మంచిగా వెలుగుతూ ఉంటుంది, వోల్టేజ్ డౌన్ అయితే బల్బు డిమ్ అవుతుంది. అట్లానే ఫాస్ఫేట్లు మనం సమృద్ధిగా మన శరీరంలో ఉంటే ఈ పవర్ సప్లై ప్రాపర్గా ఉంటుంది. దాంతో జీవరసాయనిక చర్యలు చురుగ్గా జరుగుతాయి. ఎట్లా? అడినోసిన్ ట్రైఫాస్ఫేట్, అడినోసిన్ డైఫాస్ఫేట్, ఏటీపీ ఏడీపీ అంటారు. ఈ ఫాస్ఫేట్ ఏం చేస్తుంది? అడినోసిన్ డైఫాస్ఫేట్ అండ్ అడినోసిన్ మోనోఫాస్ఫేట్, ఇవి మైటోకాండ్రియా దగ్గరికి వెళ్ళి పవర్ తీసుకొని 3 అణువులు ఏర్పడతాయి. అడినోసిన్ ట్రైఫాస్ఫేట్, ట్రై అంటే 3 తీసుకొచ్చి రైబోజోమ్ దగ్గరకు వచ్చి పవర్ ఇచ్చేసి మళ్ళీ 2 అణువులు సపరేట్, 2 మాలిక్యూల్ సపరేట్, 1 మాలిక్యూల్ సపరేట్ అవుతుంది. ఇట్లా సైకిల్ నడుస్తూ ఉంటుంది. దీనికి ఫాస్ఫేట్ అవసరం. ఈ ఫాస్ఫేట్ మనం తీసుకునే ఆహారం ద్వారా లభిస్తుంది. మన ఆహారంలో ఫాస్ఫేట్ సరిగా లేదనుకోండి, ఈ పవర్ సప్లై తగ్గిపోతాయి, మైక్రో లెవెల్లో జరుగుతుంది, తగ్గిపోతుంది. దాంతో నీరసం వస్తుంది, జీవరసాయనిక చర్యలు మందగిస్తాయి, ఏజింగ్ తొందరగా వస్తూ ఉంటుంది. అది అల్టిమేట్లీ ఒక అనారోగ్యానికి దారితీస్తుంది. అట్లాంటిది మీరు ఐరన్, తర్వాత ఎముకల నిర్మాణానికి కాల్షియం, ఇట్లా మెగ్నీషియం, ఫాస్ఫరస్, సల్ఫర్, నికెల్, తర్వాత జింకు, ఇవన్నీ కూడా మైక్రో లెవెల్లో మనకు అవసరం. కరెక్టే సార్. వాటి కోసం ఏవి తింటే బాగుంటాయి? రాగులు తినాలి. అక్కడికే వస్తున్నాను. సో ఇవన్నీ మనం తినే రైస్లో, అన్పాలిష్డ్ రైస్లో అయితేనేమి కొంత ఐరన్ ఉంటుంది, ఒక బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి, బాగుంటుంది కార్బోహైడ్రేట్స్తో పాటు. ఇక మిగతాయన్ని మనం కూరగాయల ద్వారా తీసుకోవాల్సిందే. బట్ పోర్షన్ మనం చూస్తే మన ఇండియన్ హ్యాబిట్ ప్రకారం మనం రైస్ ఎక్కువ తీసుకుంటాం, కర్రీస్ తక్కువ తీసుకుంటాం, అక్కడ ప్రాబ్లం అవుతుంది. దానికే నేనేమంటానంటే రైస్ బదులు ఇన్ ప్లేస్ ఆఫ్ రైస్ సిరిధాన్యాలు తీసుకోవాలి. ఏ సిరిధాన్యాలు తీసుకోవాలంటే మీరు ఏదైనా తీసుకోండి, కాకపోతే అన్ని రకాల సిరిధాన్యాలు తీసుకోవడం అత్యుత్తమం. ఎందుకు అంటే ప్రకృతి ఏం చేస్తుంది, ఒక్కొక్క సిరిధాన్యంలో ఒక మూలకాన్ని ఎక్కువ పెడుతుంది. ఉదాహరణకి రాగులు తీసుకుంటే రాగుల్లో కాల్షియం హెచ్చు స్థాయిలో ఉంటుంది. అదేవిధంగా సజ్జలు తీసుకుంటే సజ్జల్లో ఐరన్ హెచ్చు స్థాయిలో ఉంటుంది, కాల్షియం తక్కువ స్థాయిలో ఉంటుంది. సజ్జల్లో ఉన్నంత ఐరన్ రాగుల్లో ఉండదు, రాగుల్లో ఉన్నంత కాల్షియం సజ్జల్లో ఉండదు. మనకు ఐరన్ కావాలి, కాల్షియం కావాలి, కాబట్టి మనం సజ్జలు తినాలి, రాగులు తినాలి. అదేవిధంగా మిగతా మూలకాలు కూడా మీకు అరికెలు, వరికెలు, సామలు, ఊదలు, కొర్రలు, అండుకొర్రలు, తెల్లజొన్నలు, పచ్చజొన్నలు, రాగులు, సజ్జలు, ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఒక్కొక్క మూలకంలో ఒక్కొక్క ధాన్యంలో ఒక్కొక్క మూలకం ఎక్కువ స్థాయిలో ఉంటుంది. కాబట్టి అన్నీ తినడం వల్ల మనకు అన్ని రకాల మూలకాలు సమృద్ధిగా దొరికి ఒక సమతుల ఆహారం తీసుకున్నట్టుగా ఆరోగ్యంగా బాగుంటుంది. అందుకు ఖచ్చితంగా తినమంటారు. అదే కాదు, మరి దీనికి మీకు డిపార్ట్మెంట్ నుంచి మీరు ప్రోగ్రామ్స్ చేయడానికి దానికి డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉందా? నెక్స్ట్ దీనికి ఫైనాన్షియల్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే అఫీషియల్గా డిపార్ట్మెంట్ నుంచి సపోర్ట్ అంటూ ఏం లేదు, కానీ అధికారులు కూడా ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే ఒక సామాజిక బాధ్యతగా తీసుకున్నాను, ఒక మంచి పని చేస్తున్నాను నేను. దీనివల్ల డిపార్ట్మెంట్ కూడా మంచి పేరు వస్తుంది, తర్వాత పబ్లిక్లో అవేర్నెస్ వస్తుంది, పబ్లిక్ ఇంకా దగ్గర అవుతాం మనం పోలీస్ నుంచి. ఎందుకంటే మనం వాళ్ళ మంచి గురించి మాట్లాడుతాం, వాళ్ళ ఆరోగ్యం గురించి మాట్లాడుతాం. ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు. మీరు ఏదైనా కొనుక్కోగలుగుతారు. ఈరోజు మీ దగ్గర 100 కోట్లు ఉన్నాయి, హెల్త్ కొనుక్కోలేరు మీరు. హెల్త్ కాపాడుకోవడం ఒకటే మార్గం, కొనుక్కోలేరు. మిగతా ఏదైనా కొనుక్కోవచ్చు మీరు. సో అందుకని కానీ ఫైనాన్షియల్ మ్యాటర్ ఎలాగండి? ఫైనాన్షియల్ మ్యాటర్ అంటే నాకున్న దాంట్లో నేను చేస్తాను, నేను ఎవరిని అడగలేదు. ఇది ఒక ప్యాషన్గా తీసుకున్నారు? ఇట్స్ అ ప్యాషన్ అంతే. దాంట్లో నాకు చాలా హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్. అంటే మీ గోల్ ఏంటంటే అసలు మొత్తం పబ్లిక్ ఆహార అలవాటు మార్చాలి, అందరినీ మిల్లెట్లకి మార్చేయాలి. మళ్ళీ ఒక 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోతే దీనివల్ల ఇంకోటి చెప్తున్నాను, మీరు మిల్లెట్ తింటే మీరు సమాజానికి సేవ చేస్తున్నట్టు. మీరు అడగచ్చు నన్ను, మీరు అడగాల, మీరు తింటే సమాజానికి సేవ ఎట్లయితుంది కదా? ఖచ్చితంగా అవుతుంది. ఏంటంటే
కుటుంబం నుంచే సమాజం మొదలవుద్ది. నేను మిల్లెట్ తిని ఆరోగ్యంగా ఉంటే నేను నా కుటుంబానికి భారం కాను. ఫస్ట్ ఐ విల్ నాట్ బికమ్ ఏ బర్డెన్ టు మై ఫ్యామిలీ. రైట్. దెన్ నేను ఆరోగ్యంగా ఉంటే నేను నా డ్యూటీ నేను చేసుకోగలుగుతాను, నా పని నేను చేసుకోగలుగుతాను, నేను సంపాదిస్తాను, నా ఫ్యామిలీని పోషిస్తాను. దిస్ ఈజ్ ద సర్వీస్ విచ్ ఐ గివ్ టు మై ఫ్యామిలీ. ట్రూ. నా కుటుంబాన్ని నేను చేస్తున్న సేవ. రెండోది, పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఈ సిరిధాన్యాలు తినడం మొదలు పెడితే మనకు అన్నం పెట్టే రైతన్నకు మనం అన్నం పెట్టిన వాళ్ళం అవుతాం. అంటే వాళ్ళు దాన్ని పండిస్తారు, వాళ్ళకి జీవనోపాధి దొరుకుతుంది. అంటే రైతుకు మనం జీవనోపాధి కల్పిస్తుంటాం. ఇది ఒక సర్వీస్. మూడో అతిపెద్దది, 1 కిలో రైస్ పండించాలంటే 8,000 లీటర్ల నీరు అవసరం. అదే 1 కిలో సిరిధాన్యం పండించాలంటే 300 లీటర్ల నీరు సరిపోతుంది. అంటే మీరు 1 కిలో సిరిధాన్యం తినడం వల్ల స్ట్రైట్ వే యు ఆర్ సేవింగ్ 7,700 లీటర్స్ ఆఫ్ వాటర్. అలా పబ్లిక్ మొత్తము ఆ నీరు సేవ్ చేస్తే ఆ వాటర్ అంతా భూమిలో ఉండిపోద్ది. అంటే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరుగుతాయి. ఎప్పుడైతే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరుగుతాయో అడవులు పెరుగుతాయి, చెట్లు పెరుగుతాయి, వృక్షాలు పెరుగుతాయి, వాతావరణంలో మార్పు వస్తుంది, పొల్యూషన్ తగ్గుతుంది, వాతావరణం చల్లబడుతుంది, ఋతుక్రమాలు సరిగ్గా ఉంటుంది, సమయానికి వర్షాలు పడతాయి. ఇంత పెద్ద మార్పు వస్తుంది. ఇది సేవ కదా. 100%. అందుకే మిల్లెట్ తినండి అని చెప్తాను. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, మిల్లెట్స్ మీద మీరు ప్రోగ్రామ్ చేస్తుండే ఈ డిపార్ట్మెంట్లో రావాలనుకున్న వరకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? చాలామంది మిమ్మల్ని చూసో లేదా మీ ఆఫీసర్లు చూసో డిపార్ట్మెంట్ ప్యాషన్గా రావాలనుకుంటారు. రావాలనుకున్న వాళ్ళందరికీ చాలామంది సర్వీస్ మోటర్లు వస్తారు, కొంతమంది డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వస్తారు. ఆ విధంగా వచ్చే వాళ్ళు మీరు ఇచ్చే మెసేజ్? అంటే మనం సమాజంలో పుట్టినందుకు సమాజానికి ఒక సేవ చేయాలంటే గవర్నమెంట్ దగ్గర నుంచి జీతం తీసుకుంటూ ప్రజలకు, అంటే సామాన్యులకు నేను మాట్లాడేది, సామాన్యుల కంటే ఎలాంటి ఆధారం ఎవరు దిక్కు లేనంటి అతి మామూలు వ్యక్తులకు కూడా నువ్వు ధైర్యాన్ని, స్థైర్యాన్ని, రక్షణని ఇచ్చే అవకాశం పోలీసుకు మాత్రమే ఉంది.